హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది, అర్హతలు ఏంటి, ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుంది, కుటుంబంలో అందరికీ డబ్బులు వేస్తారా వేయరా, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మినస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ మంత్రి అడిగిన దానికి నారా లోకేష్ గారు సమాధానం చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 5,500 కోట్లు ఇస్తే మేము 9,400 కోట్లు తల్లికి వందనం పథకానికి కేటాయించడం జరిగింది. మే నెల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తాం. ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం ఇస్తామంటున్నారు. మరి చదువుకోలేని వాళ్ళు అంటే డ్రాకౌట్ అయిన వాళ్ళు, అటెండెన్స్ సరిగ్గా లేని వాళ్ళు, ఎవరైతే మిడిల్ డ్రాప్ చేసి ఉంటారో వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకం డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. సో ఏప్రిల్ 23వ తేదీ వరకు ఈ విద్యా సంవత్సరం జరుగుతుంది. సో ఏప్రిల్ నెలలో ఈ పథకానికి సంబంధించి తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలిముద్రలు తీసుకోవడం, అలాగే పిల్లల దగ్గర నుంచి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అంటే అటెండెన్స్కి సంబంధించి తీసుకోవడం, తల్లి దగ్గర నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ సచివాలయ సిబ్బంది మరలా తీసుకోవడం జరుగుతుంది. సో యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం మనకు వచ్చే ఏప్రిల్ నెలలో తీసుకొని మే నెలలో డబ్బులు విడుదల చేస్తారు. అయితే బడ్జెట్ అనేది జగన్ గారు ఉన్నప్పుడు 19,000 కోట్లు కేటాయించారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం 9,000 కోట్లే కేటాయించారు. మరి ఇది ఎంతమందికి సరిపోతుందని తెలియాల్సి ఉంది. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటే అంతమంది పిల్లలకి విడుదల చేస్తామని చెప్పారు. 1వ తరగతి నుంచి చదువుకుంటున్న వాళ్ళకని చెప్పారు. కానీ 1వ తరగతి చదువుతున్నంత మాత్రాన వాళ్ళకి డబ్బులు రావు. 6 సంవత్సరాలు వచ్చి ఉంటేనే, అంటే 6 సంవత్సరాలు నిండి ఉండాలి. అలా 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం డబ్బులు వేయడం జరుగుతుంది. ఒకవేళ 6 సంవత్సరాలు నిండకపోయినా, తల్లిదండ్రులు ఈకేవీసీ చేసుకోకపోయినా, వాళ్ళ డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోయినా ప్రభుత్వం కోతలు కోసే అవకాశం ఉంటుంది. అసలే బడ్జెట్ తక్కువగా కేటాయించారు. ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, ఒకరికే రావడం, లేకపోతే 2 పిల్లలు ఉన్నా కూడా డబ్బులు పడకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి. ప్రభుత్వం బడ్జెట్ మాత్రం తక్కువ పెట్టింది. సో చూద్దాం, మనకు ఏప్రిల్ నెల నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది నేను మరలా వీడియో చేసి చెప్తాను. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.